చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, శాస్త్రానికి అందని తుఫాన్ అంశం పేరు మరొకసారి అండి. శాస్త్రానికి అందని తుఫాన్. తుఫాన్ అనగా వాతావరణంలోని అలజడి. ఈ అలజడిలో బలమైన గాలులు వేస్తాయి, ఉరుములు మెరుపులు కూడా వస్తాయి, భారీ వర్షం కురుస్తుందండి. తుఫాను ఏర్పడడానికి లేదా రావడానికి గల కారణం ఏంటి అని శాస్త్రవేత్తలను అడిగితే, వాయుపీడనంలో భేదాల వల్ల తుఫాను ఏర్పడుతుంది. వేడిగాలి పైకి లేచినప్పుడు దాని క్రింది భాగం అల్పపీడన ప్రాంతంగా ఏర్పడుతుంది అని శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఉంటారండి. నేడున్నటువంటి టెక్నాలజీ మానవునిపై ఎంతగానో ప్రభావాన్ని చూపుతూ ఉంది. మనిషి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ తనకు సాధ్యం కానిది ఏదీ లేదని గొప్పలు చెప్పుకుంటున్నాడండి. శాస్త్రం అనేది దేనినైనా చేయగలదు, ఆఖరికి చనిపోయినటువంటి మనిషిని కూడా బ్రతికించే ప్రయత్నాలు చేస్తుంది అని శాస్త్రవేత్తలు, శాస్త్రం అనేది చెప్పుకుంటూ ఉందండి. క్రొత్త క్రొత్త విషయాలను తెలియజేస్తుంది. దేవునికి సంబంధించిన విషయాలను తప్ప మనిషికి సంబంధించిన అన్ని విషయాలలో నుండి ఉన్నతమైన స్థితిలో ఉందని చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటి శాస్త్రానికి, శాస్త్రవేత్తలకు కూడా తెలియని, వాళ్ళు ఎరుగని ఒక సంగతి ఈరోజు మనం తెలుసుకుందామండి. నేడు ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి విపత్తులు ఇవి ఎందుకు సంభవిస్తున్నాయి అని మనం ప్రశ్నిస్తే వాటికి వారి దగ్గర సమాధానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి. ప్రకృతిలో ఉండేటువంటి ఎన్నో పెను ప్రమాదాలు కానీ, విపత్తుల గురించి కానీ శాస్త్ర ప్రపంచాన్ని మరి మనం అడిగినట్లయితే వాళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారంటే, ఈ సంభవించేటువంటి విపత్తులను మనం ఆపలేము కానీ ప్రకృతి కన్నెర్ర చేసింది అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకంటే వీళ్ళు ఆపలేనటువంటి ఈ విపత్తులను ప్రకృతే కన్నెర్ర చేసిందని మాట్లాడుతున్నారండి. మరి తమ చేతకానితనాన్ని కూడా ఈ శాస్త్రవేత్తలు ప్రదర్శించుకుంటున్నారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ప్రకృతి వైపరీత్యాలు కలగడానికి కారణం ఏంటి? అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ఇవి జరిగినప్పుడు ఎంతో ప్రమాదం జరుగుతుంది కదా. ఈ ప్రమాదం నుంచి ఎందుకు మరి శాస్త్ర ప్రపంచం, శాస్త్రవేత్తలు మనల్ని కాపాడలేకపోతున్నారు అని ఆలోచిస్తేనండి వారి వల్ల కాదండి. తుఫాన్ వచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారు, వారి కుటుంబాలను మనం ఎలా ఆదుకోవాలి, వాళ్ళ పంటలకు ఎంత నష్టపరిహారాన్ని ఇవ్వాలని తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆలోచించి మరి ఆపదలో ఉన్న వారికి, చనిపోయిన వారికి నష్టపరిహారాన్ని వాళ్ళు ఇస్తున్నారే తప్ప ఈ సంభవించబోయేటువంటి తుఫాలను మాత్రం వీళ్ళు ఆపలేకపోతున్నారండి. అయితే శాస్త్రవేత్తలు కానీ, శాస్త్ర ప్రపంచం కానీ ముందుగా ఖచ్చితమైనటువంటి
హెచ్చరికలు చెయ్యలేకపోతున్నారు. ఎందుకంటే ఇవి వీళ్ళ దగ్గర నుంచి రావడం లేదండి. రాగల 24 గంటల్లో వర్షం పడుతుంది, పలానా పట్టణం మీదుగా తీరం దాటుతుందని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారండి. కానీ వాళ్ళు చేసినట్లుగా ఒక్క నీటి చుక్క కూడా కొన్ని ప్రాంతాల్లో పడదు. ఎందుకు పడదంటే మనిషి ఖచ్చితంగా చెప్పలేడండి. ఎందుకు చెప్పలేడంటే మనిషికి కారణం తెలియదు. ఇక మనిషి ప్రకృతి వైపరీత్యాలను తెలుసుకోవడానికి సిస్మోగ్రాఫులను, రాడార్లను కూడా ఉపయోగిస్తూ ఉన్నాడండి. సిస్మోగ్రాఫ్ అంటే మరి భూకంప తరంగాలను కొలిచేటువంటి పరికరం అండి. మరి రాడార్ అంటే రేడియో తరంగాలను ఉపయోగించి వస్తువులు వాటి యొక్క ఉనికిని, వాటి స్థానాన్ని, వాటి దూరాన్ని, అదేవిధంగా వేగాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరం అండి రాడారు. రాడార్ వ్యవస్థ అంటారు దాన్ని. మరి వీటిని సిస్మోగ్రాఫ్ను అదేవిధంగా రాడార్ని కూడా ఉపయోగిస్తున్నారండి. అంటే ప్రకృతిలో సంభవించినటువంటి వైపరీత్యాలను తెలుసుకోవడానికి. మరి తుఫాన్ అనేది ఎందుకు వస్తుందో వీళ్ళు ఖచ్చితంగా చెప్పలేరు. మరి ఎవరు చెప్పగలరంటే ప్రకృతిలో దీనినైన దేవుడు అనేటువంటి మహాశక్తి తప్ప ఎవరు కూడా చెప్పలేరండి. మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నారో ఒక మాట చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును అంటున్నాడండి. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. మరుగు స్థానం అంటే ఎవరికి తెలియని స్థానం అండి. ఆ స్థలం నుండి తుఫాను వస్తుందని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అందుకే ఎప్పుడు వస్తుందో మనిషి మాత్రం తెలుసుకోలేక ఏదో సుమారుగా మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాడండి. కొన్ని తుఫాన్లు వాళ్ళు ముందుగానే తెలుసుకొని చెప్తారు, కానీ దాని తీవ్రత ఎంత ఉంటుందో వాళ్ళు చెప్పలేరండి. ఎంత నష్టాన్ని జరిగిస్తుందో కూడా వాళ్ళు చెప్పలేరు. జరిగిపోయిన తర్వాత విషయాలను తెలుసుకునేవారే శాస్త్రవేత్తలు. మనిషి తుఫాను వచ్చాక మాత్రమే చెప్పగలండి. కారణం ముందే వస్తుందని ఎరుగక, ఒకవేళ ముందే వస్తుందని తెలిసి ఉంటే మరి ఆపే ప్రయత్నం చేయాలి కదండి. ఆపలేకపోతున్నారంటే వాళ్లకు ఆపేటువంటి శక్తి అనేది లేదండి. మనిషికి తుఫాను సంభవించేటువంటి సమయం తెలియదని మనకి ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుందండి. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఆ తుఫానును రప్పించేది ఎవరో ఇంకా మనం చూద్దామండి. ఉత్తర దిక్కు నుండి చలి కూడా వచ్చును. ఇది చలికాలం అండి. చలి అనేది మనకి తీవ్రత అనేది మెల్లమెల్లగా పెరుగుతూనే ఉంది. ఈ మరుగు స్థానం నుంచి తుఫాను రావాలి అన్నా, ఉత్తర దిక్కు నుండి చలి కూడా రావాలి అంటే అది దేవుని చిత్తమై ఉంది. మరొక మాట చూద్దాం. చూడండి, ఈ తుఫానే కాకుండా, చలే కాకుండా ఇంకా దేవుడు వేటి గురించి మాట్లాడుతున్నాడో మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు అంటున్నాడండి. ఏమండి, గాలి తనకిష్టమైన చోటు. మనిషి అయితే తనకిష్టమైన ప్రాంతానికి వెళుతూ ఉంటాడు, ఎలాగైనా తిరగగలడండి. కానీ గాలి మాత్రం తనకిష్టమైన చోటను విసురును. అంటే గాలికి కూడా ఇష్టం ఉందండి. మనకే రకరకాల ఇష్టాలు ఉండటం కాదు, కానీ ప్రకృతిలో దేవుడు చేసినటువంటి పంచభూతాలకు వాటికి కూడా ఇష్టం ఉన్నట్లు మనకు అర్థమవుతుందండి. ఇక్కడ గాలి తనకిష్టమైన చోటను విసురును, అయితే ఆ గాలి యొక్క శబ్దాన్ని మాత్రమే మనం వింటామండి. ఏమంటే గాలి మనకు కనిపిస్తుందా?
గాలి మనకు కనిపించదండి. ఆ గాలి వీస్తూ ఉన్నప్పుడు చెట్లు కదులుతూ ఉంటాయి కాబట్టి చెట్లు కదులుతున్న దాన్ని బట్టి గాలి వీస్తుంది అని మనం చెప్పగలం. అయితే వీస్తున్నప్పుడు అండి శబ్దం అనేది మహా భయంకరంగా శబ్దం వస్తూ ఉంటుంది. అయితే ఆ శబ్దాన్ని మనం వింటాము కానీ ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుందో, ఆ గాలి ఎక్కడికి పోతుందో నీకు తెలియదని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడండి. నిజంగా మనకు తెలియదండి, అది దేవునికి మాత్రమే తెలుసు. మరి తుఫాన్ అని వేటిని అంటామంటే, వర్షంతో పాటు గాలి కూడా జత అయితే దానిని తుఫాను అని మనం పిలుస్తామండి. కానీ ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చునో మనిషికి మాత్రం తెలియదు. దాని శబ్దాన్ని వింటాడు, అది తీసుకొని వచ్చేటువంటి నీటిని మనం చూడగలం కానీ అది మిగిల్చినటువంటి కన్నీటి గాథను మాత్రం ఏమంటే మనం చూస్తాము. కన్నీటి గాథ అంటే ఆ తుఫాను వల్ల, ఆ గాలి వలన ఎంతమంది అయితే చనిపోయారో, మరి ఎన్ని ఇండ్లు అయితే కూలిపోయాయో, ఎంత పంట అయితే నష్టం అయిపోయిందో వాటిని మాత్రం మనం చూడగలమండి. అంటే ప్రత్యక్షంగా అనుభవించగలము కానీ గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనిషికి మాత్రం తెలియదండి. కారణం ఏంటి అంటే అది మరుగు స్థానంలో నుండి వస్తున్నది కనుక అది ఈ శాస్త్రవేత్తలకు అనేది తెలియదండి. అందుకే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా ఏమని మాట్లాడుతున్నారో మరొక మాట చూద్దాం. చూడండి, సొలొమోను గారి మాటల్లో ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దామండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు అంటున్నాడండి. గాలిని గుర్తుపట్టువాడు విత్తనాలు విత్తడంటండి. చూడండి, మన పెద్దలు, మన తాత ముత్తాతలు, మన తండ్రులను మనం ఆలోచిస్తేనండి, వాళ్ళకు తొలకరి సీజన్ వచ్చేసరికి ఆ వీచేటువంటి గాలులు, ఆ పడేటువంటి వర్షాలను బట్టండి వాళ్ళు గుర్తెరిగి చక్కగా ఏ కాలములో మన విత్తనాలు జల్లాలో వాళ్ళకి కొంత అవగాహన ఉంటుందండి. అయితే గాలిని గుర్తుపట్టేవాడు విత్తనాలను విత్తడు, మేఘములను కనిపెట్టువాడండి మరి పంటను కొయ్యడండి. మరి ఇప్పుడు చూస్తే మనకు అప్పుడప్పుడు తుఫానులు మరి వస్తాయని వాతావరణ శాఖ వారు మనకి హెచ్చరికలు జారీ చేస్తున్నారండి. మరి అలా తుఫాన్ అనేసరికి మనకు పండిన పంటను మనం కొయ్యకుండా ఈ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత కోసుకుందాములే అని మనం అలాగే ఉంచేస్తామండి. ఆ తుఫాను తీవ్రత పెరిగిపోతే పండిన పంటంతా కూడా నష్టమైపోతుంది, నేట మునిగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. అయితే మనిషి గాలి ఎప్పుడు వస్తుందో కూడా మనిషి తెలుసుకోలేడు. ఒకవేళ గాలిని గుర్తుపడితేనండి విత్తనాలు కూడా విత్తేవాడు కాదండి. అందుకే మనిషి ప్రమాదం జరిగినటువంటి కొద్ది నిమిషాలకు మాత్రమే తెలుసుకుంటాడు. కానీ మరి అసలు ఈ తుఫాన్ ఎందుకు వస్తుంది, ఈ విషయాన్ని మనకు ఎవరు తెలియజేస్తారు అని మనం ఆలోచిస్తే వాటిపైన మనుషులకు ఉన్న అవగాహన చాలా కొంచెం మాత్రమే. మరి ఈ తుఫాను గురించి ఎవరు చెప్పగలరు, ఈ తుఫాను ఎందుకు వస్తుందో మరొక అద్భుతమైన మాట దేవుడు మన కోసం రాయించాడు. చూడండి, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామండి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహో ఉగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును, తన కార్యమును సఫలపరచు వరకును యెహోవా కోపము చల్లారదు. ఏమండి, పై సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యెహోవా యొక్క మహా ఉగ్రత అంటున్నాడండి. తుఫాన్ అనగానే యెహోవా యొక్క మహా ఉగ్రతను అని మాట్లాడుతూ మరి ఆయన ఉగ్రత కోపాన్ని మించినది. ఆ మహో ఉగ్రత అనేది ఆయన కోపము, ఆయన కోపమే ఈ తుఫాన్ అని మనకు అర్థమవుతుందండి. అంటే ఆయన కోపము తుఫాను రూపంలో వస్తుందా అంటే ఆయన కోపమే తుఫాను రూపంలో వస్తుంది. మరి ఎందుకు వచ్చింది?
దుష్టుల తల మీదకి దిగి వారిని చంపటానికి వచ్చింది అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారండి. మరి దేవునికి ఎందుకు కోపం రావాలి చెప్పండి? ఎందుకు మనల్ని చంపాలి అని మనం ఆలోచిస్తేనండి, మనం ఎవ్వరం కూడా దేవుని మాటను వినేవారుగా లేరండి. అందుకని దేవుని యొక్క మహా ఉగ్రత అంటున్నాడు, పెనుగాలి బయలు వెళ్ళుచున్నది అంటున్నాడు. అది భీకరమైనటువంటి పెనుగాలి అంటున్నాడండి. అమెరికా దేశంలోనండి మరి భయంకరమైనటువంటి పెనుగాలులు, మరి టోర్నడోల్స్ కానీ, భయంకరమైనటువంటి సునామీలు కానీ, తుఫాన్లు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఆ ప్రాంతాల్లో మరి ఎంతో నష్టం కూడా జరగటం కూడా మనం చూస్తూ ఉంటాం. మరి దుష్టుల మీద కండి మరి పెళ్ళున దిగిపోతుందంటండి. అంటే అమాంతంగా సడన్గా కూడా మరి పెనుగాలులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు దేవుడు మనుషులను చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. మనిషి దేవుని మాట వినకపోవటం ద్వారా, మనిషి తనకి నచ్చినట్లు బ్రతకటం ద్వారా దేవుడు చూస్తూ చూస్తూ మనం చేస్తున్నటువంటి ఈ పాపాల నుంచి నా పిల్లలందరూ కూడా భయపడి మరలా నా వైపు తిరగాలి, లోకంలో పడి నశించిపోకూడదని దేవుడు మనందరి పట్ల ఆలోచన కలిగి ఉన్నాడండి. మరొక మాట చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి, విందురని నేను ఎవరితో మాట్లాడేదనో, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి అంటున్నాడండి. ఏమంటే విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎందుకంటే భూమి మీద ఎంతో మంది దేవుని పిల్లలు ఉన్నారు. నా మాటలు ఎవరంటున్నారు? నేను చెప్తున్నా కూడా వినేవారు ఎంతమంది ఉన్నారని దేవుడు బాధపడిపోతూ, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? నా గురించి ప్రకృతిలో వారి కొరకు ఎన్నో నేను పెట్టాను, ఎన్నో ఉంచాను, వాళ్ళు అనుభవించాలని. మరి ఇంత సాక్ష్యాన్ని నేను ప్రకృతిలో నేను కనిపించకపోయినా ప్రకృతిలో ఉన్న వాటిని చూసి నన్ను తెలుసుకోవాలని సాక్ష్యాన్ని కూడా నేను పెట్టాను. అయినా సరే నేను లేను అని అనేక మంది బుద్ధిహీనులు, నాస్తికులు, మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారని దేవుడు బాధపడుతూ ఉన్నాడండి. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారంటండి. ఏమంటే దేవుని మాటలు చాలామంది అండి వినేవారిగా ఉండరండి, వింటూనే మరొక ధ్యానంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలోనే కూర్చుంటారు, ఎక్కడెక్కడో మరి ఆలోచనలు అనేవి తిరిగి వస్తూ ఉంటాయండి. మళ్ళీ అలాంటప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు ఎంతవరకు మనం వింటున్నాము, విన్న మాటలు ఎంతవరకు మన హృదయంలో ఉంటున్నాయి, ఎంతవరకు ఆ మాటల ప్రకారం మనం జీవించగలుగుతున్నాం ఆలోచించండి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ఏమంటే చాలామంది అండి వాక్యమందు సంతోషము లేని వారై, ఎప్పుడు ఫలానా వారే కదా చెప్పేది, వాళ్ళు ఎలా చెప్తారో మాకు తెలుసులే అన్నట్లుగా మరి వినేవారు కూడా అండి సంతోషము లేకుండా విచారముతో వినేవారిని కూడా మనం చూస్తూ ఉంటామండి. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని విసికి ఉన్నాను అంటున్నాడండి. అంటే దేవుని మాటలు, నా మాటలు వినడం లేదని ఆయన కోపంతో నిండిపోయి ఉన్నాడండి. అయితే ఆ కోపాన్ని ఏం చేస్తున్నాడంటే తాను మరి విసిగిపోయి అణుచుకుంటూ ఉన్నాడండి. ఎందుకంటే నా పిల్లలు ఎక్కడైనా నా గురించి తెలుసుకుంటారు అని. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాన్ని కుమ్మరించవలసి వచ్చెను. భార్య భర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడిదరు. ఏమండి ఒక్కళ్ళు కూడా తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను, అదేవిధంగా యవనస్తుల మీదను ఏమంటే దానిని క్రోధమునంటే కోపాన్ని నేను కుమ్మరించదను అంటున్నాడండి. అంటే దేవుని మహా ఉగ్రత వచ్చినప్పుడండి పిల్లలని, వృద్ధులని, యవనస్తులని, భార్య పిల్లలని, ఏమంటే భార్య భర్తలని, తల్లిదండ్రులని, ఏమంటే ఎలాంటి సంబంధాలతో కూడా పని లేదండి.
ఏమంటే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎంతటి వారైనా సరే ఆ ఉగ్రతకు బలైపోయి చనిపోవలసిన వారమై ఉంటామండి. ఏమీ మిగలకుండా వారి ఎండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు అంటున్నాడు. చూడండి, ఇవన్నీ మిగిలిపోయిన వాటిని ఏమండి ఆ భయంకరమైనటువంటి నాశనంలో మరి కొట్టుకుపోయినటువంటి అవే కాకుండా మిగిలిపోయిన వాటిని మరొకరికి నేను అప్పగిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే మన పట్ల ప్రేమను, దయను, కరుణను చూపించినటువంటి దేవుడే ఎంత భయంకరంగా మనల్ని శిక్షించడానికి ఆయన వస్తున్నాడు మనమంతా కూడా ఆలోచించాలండి. అయితే మరి శాస్త్రాన్ని గనక మనం అడిగితేనండి, ప్రకృతి వైపరీత్యాలు అప్పుడప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడే ఉగ్రుడై తుఫాను వస్తుందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. కానీ సత్యాన్ని బైబిల్ చెప్పింది, కానీ ఆ సత్యం శాస్త్రవేత్తలకు తెలియదండి. మరి శాస్త్రానికి అందనటువంటి సంగతి బైబిల్ తెలియజేస్తుంటే మరి సమాజంలో ఉన్నటువంటి గొప్పవారిగా పిలువబడుతున్న వారండి శాస్త్రవేత్తలు, మేము గొప్పవారము, అన్ని విషయాలు కూడా మేము తెలుసుకోగలము, మేము ముందుగానే అంచనా వేసి చెప్పగలమని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. అయితే ఈ లోకం విపత్తు నుండి తప్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తారు, కానీ ఆ పెను విపత్తు అండి మరి తండ్రి మనపై కోపంతో ఉంటేనే వస్తుంది అనేటువంటి విషయం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలండి. మరి కాపాడవలసిన తండ్రి మరి శిక్షించడానికి కూడా వెనకాడట్లేదు అనే సంగతి కూడా మనకు అర్థమవుతుంది. అందుకే దేవుని నుండే మరి తుఫాను వస్తుంది అనేటువంటి మాట మరొక సందర్భంలో చూద్దాం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దామండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడును. ఏమండి, ఈ తుఫాను కానీ, పెనుగాలి కానీ, ఈ భూకంపాలు కానీ, సునామీలు కానీ, ఏమండి భయంకరమైనటువంటి విపత్తులు, ప్రకృతులు జరగడానికి కారణం ఎవరయ్యా అంటే దేవునికి వచ్చేటువంటి కోపం అండి. ఆయన కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏమంటే దేవునికి కోపం వస్తేనే ఇలాంటి విపత్తులు జరుగుతాయని మనం తెలుసుకోవాలండి. కానీ శాస్త్రవేత్తలు అవి మాకు తెలుసు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. ఏమండి, ఈ సమాజంలో రోజు రోజుకు భక్తుల సంఖ్య అనేక మరి మతాల్లో కూడా మనం చూస్తూనే ఉంటామండి, పెరిగిపోతూ ఉన్నట్లుగా. అంటే మన సహోదరులలో కూడా భక్తి పెరిగిపోతూ ఉన్నప్పుడు, భక్తుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉన్నప్పుడు అండి సమాజంలో నేరాలు, ఘోరాల సంఖ్య కూడా తగ్గాలి. అలాంటప్పుడు భక్తులు ఎంతైతే పెరిగిపోతున్నారో నేరాలు, ఘోరాలు కూడండి ప్రతిరోజు కూడండి మనం ఏ వార్తాపత్రికల్లో చూసినా, ఏ న్యూస్ ఛానల్స్లో చూసినా, సెల్ ఫోన్లో ఏమండి మనం అప్డేట్స్ మనం చూసినప్పటికండి ఎక్కడ చూసినా ఎన్నో భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మనుషుల్లో భక్తిహీనత అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. భక్తులుగా వాళ్ళు మనకి పైకి కనిపిస్తున్నా వాళ్ళలో మాత్రం భక్తిహీనతనే ఎక్కువ కనిపిస్తూ ఉంది. భక్తిహీనత అంటే వీళ్ళు భక్తులుగా నటిస్తున్నారండి. ఆ భక్తులుగా నటించటమే భక్తిహీనత అండి. ఏమండి, మనం భక్తిగా బ్రతకాలి అంటే సమాజానికి కనపరుచుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనల్ని చూసి మనం భక్తులమో కాదు మన ప్రవర్తనను బట్టి వాళ్ళు చెప్పగలరండి. ఏమండి, సరే మన ప్రవర్తన అందరికీ మరి మంచిగా కనిపించినా మన లోపల ఉన్నటువంటి అంతరంగ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ హృదయం దేవునికి ఇష్టంగా ఉందో లేదో దేవునికి తెలుసండి. కాబట్టి
మనం భక్తి పరులుగా ఈ సమాజంలో కనపరుచుకోవడానికి ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది, కానీ దేవుని దృష్టిలో నుండి మనం మన భక్తిని మరి కనపరుచుకోవడానికి దేవుని దగ్గర మనం ఏది కూడా మనం దాయలేమండి. అంటే దేవుని కోపం అంటేనే తుఫాన్ అని మనకు అర్థమవుతుంది. ఆ కోపంలోని ఒక రూపమైనటువంటి మరి తుఫాన్ అనేది పరలోకం నుండి వస్తుంది. ఈ సంగతి అనేది శాస్త్రవేత్తలకు తెలియదండి. మరి ఇంతకు ముందు మనం పైన చదివినటువంటి విషయాల్లో మరుగు స్థానం నుండి మరి తుఫాను వస్తుందని రాయబడిందండి. అదేవిధంగా పరలోకమేనని ఆ మరుగు స్థానము ఈ సందర్భంలో మనందరికి కూడా అర్థమవుతుంది. అయితే మనుషుల భక్తిహీనత వలన, దుర్నీతి వలన నాశనము చేయటానికి తుఫాను వస్తుంది. మరొక మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. ఎందుకు భక్తిహీనుల గురించే మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటిది భక్తి కాదండి, భక్తి కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంది. భక్తి కంటే కూడా భక్తిహీనతే మనలో ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుందండి. ఏమండి, ప్రతి ఆదివారం కూడా అందరం చర్చికి వెళుతూ ఉంటామండి. కొంతమంది వెళతారు, కొంతమంది వెళ్ళరు. అంటే చర్చికి వెళుతున్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ జీవితాలను మార్చుకుంటున్నారా? వాళ్ళ ప్రవర్తన విధానాలలో మార్పులు చేసుకుంటున్నారా? భక్తిగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నారా? ఏమండి, దేవుని దగ్గరకు రాకముందు ఎలా ఉన్నారో వచ్చిన తర్వాతైనా వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటున్నారా అని మనం ఆలోచిస్తేనండి, అలాంటి వారు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును అంటున్నాడు. అంటే భక్తిహీనులను నాశనం చేయడానికే తుఫాను వస్తుంది అంటున్నాడండి. ఏమంటే భక్తిహీనులు నాశనం చేయడానికి వచ్చేటువంటి తుఫానులు అక్కడక్కడ భక్తి పరులు కూడా చనిపోతూనే ఉన్నారండి. ఏమండి, ఎక్కడైతే దుర్మార్గులు ఉంటారో అక్కడ దేవుని ఉగ్రత వస్తుంది అని మనకి బైబిల్లో ఎన్నో వాస్తవాలను దేవుడు మనందరి కొరకు రాయించాడండి. ఒక నోవాహు గారు కాలంలో ఉన్నటువంటి జల ప్రళయం కానీ, ఆ సొదొమ గొమొరాల పట్టణాల్లో జరిగినటువంటి భయంకరమైనటువంటి మరి అగ్నిని గంధకాలను కురిపించి ఆ 2 పట్టణాలను కాల్చి బూడిద చేయటం కానండి, ఇలాంటి మరి సందర్భాలను ఎన్నింటినో దేవుడు మన కొరకు రాయించాడండి. అంటే ఎవరైతే దుర్మార్గులుగా, దుష్టులుగా, దేవుడంటే భయము భక్తి లేకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా, చివరికి ఏమంటే దేవుని మాట వినక బ్రతుకుతున్న వారి మధ్యకు తప్పకుండా ఈ భయంకరమైనటువంటి తుఫాను వస్తుంది అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడండి. మనకు సేవ చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రకృతి దేవుడు ఆజ్ఞ ఇస్తే మనల్ని చంపటానికి కూడా వెనకాడటం లేదంటే దేవుని మాట ఈ ప్రకృతి వింటుందండి. మరి మనిషి దేవుని మాట వినేవాడిగా ఉన్నాడా? అంటే ప్రకృతి మాత్రం దేవుని మాటను మేరడం లేదు. కానీ మరి దేవుని పోలికలో పుట్టిన మనమంతా కూడా దేవుని మాటను మనం పాటించేవారిగా లేవండి. మరొక మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనం అండి. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటున్నాడండి. అంటే తుఫాన్ అనేది దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుందా? అంటే దేవుడు తుఫానుకు ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆ ఆజ్ఞ తప్పకుండా తుఫాను నెరవేర్చాలంటండి. అంటే ఈ తుఫాన్ అనేది దేవుడు చెప్పగానే పెళ్ళున మన మీదకి తుఫాన్ అనేది దిగుతూ వస్తుందండి. కానీ మనిషి మాత్రం దేవుని ఆజ్ఞను నెరవేర్చేవాడిగా మాత్రం మనకి కనిపించడం లేదండి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 25వ వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దామండి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఏమంటే దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం దేవుని మాటలు ఈ ఉదయకాలమందు వింటూ ఉన్నామండి.
అలాగే దేవుడు సెలవిచ్చాడు కాబట్టి తుఫాను కూడా వస్తుంది. ఈ మాటలను బట్టి మనం చూస్తేనండి, తుఫాను దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుంది. కారణం ఏంటి అంటే మనుషుల యొక్క అవిధేయత అండి. మనిషిని ప్రేమించి మరి మనిషి కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి సముద్రమే దాని కెరటాలు పైకెత్తి చంపటానికి కూడా సిద్ధపడటానికి వెనకాడటం లేదండి. ఎందుకంటే మనిషి చేస్తున్నటువంటి మరి అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాల్ని చూసి మరి దేవుడు తట్టుకోలేక ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులను మన పైకి దేవుడు రప్పిస్తూ ఉన్నాడండి. మరొక మాట చూద్దాం, చూడండి. ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, బూది గంధముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంట వలె వారి శవములు నేల మీద పడి ఉండును. ఏమండి, ఇలాంటి సందర్భాలను సమాజంలో మనం ఎన్నో చూసామండి. ఈరోజు మనం ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో నలుమూలలా ఎక్కడ చూసినా ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయండి. అయితే ఎంతోమంది కూడా చనిపోతున్నారు. వారిని సమకూర్చరు అని దేవుడు మాట్లాడుతున్నారు. వారిని పాతి పెట్టే అవకాశం కూడా లేదు అని మాట్లాడుతున్నారు. పెంట వలె వారి శవములు కూడా నేల మీద పడి ఉంటాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలను గత అక్టోబర్ నెల నుంచి ఈ నెల ప్రారంభం వరకు జరిగినటువంటి కొన్ని ప్రమాదాలను మనం చూస్తేనండి, ఎన్నో ప్రమాదాలు మరి తెలుగు రాష్ట్రాలను కూడా చాలా కలిచి వేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటామండి. ఈ కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం అండి. బైకు ఈ బస్సు ప్రమాదం జరిగినప్పుడు మరి 19 మంది మరణించారండి. మరి ఆ 19 మంది కూడా బస్సులో మరి సజీవ దహనం అయిపోయారు. అంటే మంటల్లో కాలి బూడిదైపోయారండి. మరి వాళ్ళ శవాలను చూడండి, ఇక పాతి పెట్టేటువంటి అవకాశం కూడా లేదు. ఆ బూడిద అనేది కూడా అక్కడి నుంచి పక్కకి నెట్టివేస్తారు. అది గాలి కూడా కొట్టుకొని వెళ్ళిపోతుందండి. అలాగే కెన్యాలోనండి ఒక ఘోరమైనటువంటి విమాన ప్రమాదం కూడా జరిగింది. అంటే గాల్లోనూ కూడా మరి ఆ ప్రమాదానికి గురయ్యి 12 మంది మరి ఆ విమానంలోనే సజీవ దహనం అయిపోయారండి. రంగారెడ్డి జిల్లా మరి ఆ చేవెళ్ళ అనేటువంటి ఆ మండలం నుండి ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును మరి కంకర లోడుతూ వెళుతున్నటువంటి టిప్పర్ కూడా ఢీ కొట్టింది. మరి అక్కడండి 19 మంది చనిపోయారండి. అందులో 14 మంది మహిళలు ఉన్నారు, 4 పురుషులు ఉన్నారు, ఒక పసికందు కూడా ఉందండి. మొత్తం 72 మంది ఆ బస్సులో ప్రయాణం చేస్తుంటే మరి ఈ ప్రమాదంలో నుండి 19 మంది చనిపోయారండి. అదేవిధంగా మరి ఏలూరు జిల్లాలో కూడా మరొక బస్సు ప్రమాదం జరిగింది. అందులో 2 మృతి పొందారండి. 50 మంది ప్రయాణం చేస్తుంటే 2 మృతి పొందటం కూడా జరిగింది. ఛత్తీస్గఢ్లో కూడా రైలు ప్రమాదం, అందులో కూడా 6 చనిపోయారండి. అమెరికాలోని మరి విమాన ప్రమాదం, అదేవిధంగా రష్యాకు చెందినటువంటి విమానం కూడా కుప్పకూలిపోయండి. పైలట్తో పాటు మరికొంతమంది ఉద్యోగస్తులు కూడా చనిపోయారు. మరి గత 2 రోజుల క్రితమేనండి మరి నల్గొండ జిల్లాలో కూడా బస్సు అనేది దగ్ధం అయిపోయింది. అయితే ఆ బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారండి. అయితే వీళ్ళు కాస్త ఈ ప్రమాదాలని వాళ్ళు చూశారు కాబట్టి కొంచెం అలర్ట్ అయ్యి అద్దాలు పగలగొట్టుకొని ఈ 29 మంది కూడా బయటకు వచ్చేసి వాళ్ళ ప్రాణాలను దక్కించుకున్నారండి. బస్సు మాత్రమే అక్కడ దగ్ధం అయిపోయింది. ఇలా మనం చూస్తేనండి ఎన్నో ప్రమాదాలు మనం సమాజంలో ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. అందుకని దేవుడు ఏమన్నాడంటే
ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు, ఎవరునూ వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు, పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి సమాజంలో జరుగుతుందో చూడండి. అంటే ఇందులో డ్రైవర్ల తప్పిదం కావచ్చండి. ఏమండి, మరి దేవుని ఉగ్రత అనేది వచ్చినప్పుడు అనేక మంది అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల అనేక ప్రమాదాల్లో కూడా మరణించడం కూడా మనం చూస్తూనే ఉన్నామండి. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏమండి, ఎవరు కనబడబోయేసరికి తండ్రి ఆజ్ఞ ప్రకారం తన పనిని తాను చేస్తూ పోతుందండి ఈ ప్రకృతి. మనిషి మారకపోయినా, తన స్వభావాన్ని విడిచిపెట్టకపోయినా, ప్రతి నీచమైనటువంటి కార్యక్రమాల్ని మనిషి చేస్తూ ఉన్నా, ఏమండి, ఈ ప్రకృతిలో సంభవించేటువంటి విపత్తులు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయండి. ఎందుకంటే మనిషిని అంతం చేయడానికి. మరి ఈ సంగతి శాస్త్ర ప్రపంచానికి తెలుసా అంటే వారికి తెలియదండి. మరి ఈ ప్రమాదాలు ఎలా జరుగుతాయని మనం ఆలోచిస్తే మరొక చక్కటి మాట చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దామండి. మరి ప్రకృతిలో సంభవించేటువంటి పెను ప్రమాదాలను నీతిమంతులుగా పిలువబడుతున్నవారు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నవారు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నవారు చెబితే ఆగేటువంటి అవకాశం ఉందా అని మనం ఆలోచిస్తేనండి, ఈ కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. చూడండి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఏమండి, దేవునికి మొరపెడితే తప్పకుండా దేవుడు మన మొరను విని, అనగా నీతిమంతుల మొరను విని తప్పకుండా జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి తుఫానును దేవుడు ఆపివేస్తాడని మనకి ఈ సందర్భంలో అర్థమవుతుందండి. అంటే తుఫాను రప్పించేది దేవుడే కాబట్టి ఆ తుఫాను దేవుని మాట వింటుందండి. అంటే నీతిమంతులుగా మనం సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఏమంటే మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆలకించి ఆ జరగబోయేటువంటి ప్రమాదాల నుంచి మనల్ని తప్పించేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. అంటే ఆనాడు భక్తులు అలా చేశారు. ఎన్నో సందర్భాల్లో దేవుడు వాళ్ళని మరి రక్షించాడు కాబట్టి అలాంటి సందర్భాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడండి. అదే కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనం, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఈ రెండు సందర్భాలను మనం ఆలోచించగలిగితే మన నీతి దేవుని ఉగ్రతను, అనగా దేవుని కోపాన్ని, దేవుని నుంచి వచ్చేటువంటి ఆ పెనుగాలిని ఆపగలదని మనకు అర్థమవుతుందండి. అందుకే మోషే ఆయన కోపాన్ని చల్లార్చినట్లు మనం చూడగలమండి. ఎందుకంటే మోషే గారు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడండి. అందుకే దేవుణ్ణి శాంతపరిచిన వాడిగా మోషే గారిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మోషే గారు ఏం చేశారో చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనం, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును పాయలుగా చేసి దానిని ఆరిన నేలగా చేశాను. ఏమండి, ఒక భక్తుడు సముద్రాన్ని మరి
చీల్చగలిగాడంటేనండి దేవుని మహాశక్తి ఆయనకి తోడుగా ఉంది. కాబట్టి మోషే గారండి సముద్రం వైపు తన చెయ్యి చాపాడండి. చెయ్యి చాపినప్పుడండి ఆ రాత్రి అంతా కూడా బలమైనటువంటి తూర్పు గాలి మరి సముద్రమును పాయలుగా చేసినప్పుడు ఆరిన నేలపైన ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చక్కగా నడిచారండి. అండ్ సముద్రం అనేది ఎంతో లోతులో ఉంటుంది. అలాంటిది ఆ సముద్రం రెండు పాయలుగా విడిపోవడం, ఆ మధ్యలో ఆరిన నేల ఉండటం, ఆ ఆరిన నేలలో ఈ ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా నడిచారంటే ఎంత అద్భుతమో ఒకసారి మనం ఆలోచించవచ్చండి. అండ్ వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఆ నీరు అనేది గోడలుగా కట్టబడి ఉంటే వాళ్ళు కూడా ఇది నిజమేనా కళ అన్నట్లుగా ఆ గోడలను, ఆ నీటిగా ఉన్నటువంటి ఆ గోడలను కూడా తడిమి చూసే ఉంటారండి. అంటే దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడో చూడండి. అంటే మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే భక్తిగా మనం బ్రతికినప్పుడు, నీతిగా మనం బ్రతికినప్పుడు మన మాట కూడా దేవుడు వినేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతుందండి. ఇక నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారి సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 14 నుంచి 25వ వచనం వరకు మీరు చదువుకోండి. ఈ సందర్భంలో మరి పౌలు గారు సముద్రంలో మరి ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడండి ఆ ప్రమాదం ఏ విధంగా ఆగుతుందో మరి పౌలు గారికి దూత తెలియచేయటం ఈ సందర్భంలో మనకు కనిపిస్తుందండి. దేవుని జ్ఞానాన్ని ఎరిగి ఆ విధంగా మనమంతా కూడా ఏం చేయాలంటే మనసు మార్చుకొని ఆయన మనసు తెలుసుకునే పనిలో మనం ఉండాలండి. మనం ఏం చేస్తున్నామంటే మన చుట్టుపక్కల ఉన్న వారిని బాగా స్టడీ చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు అంటున్నాం, కానీ ఇంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నా, ఇంతకాలం నుంచి ఆరాధనకు వెళుతున్నా, సభలకు వెళుతున్నా దేవుని మనసు మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం. కానండి మనుషుల మనసులను మాత్రం మనం స్టడీ చేస్తున్నాం. ఆ మనుషులకు మనం లోబడిపోయి మోసపోతూ ఉన్నామండి. కానీ దేవుని గురించి తెలుసుకునే వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. దేవుని మనసు అర్థం కావాలి అంటే ఆయనను మనం ప్రేమిస్తే తప్ప దేవుడు మనకి అర్థం కావడండి. ఎందుకంటే దేవుడు మనందరినీ ప్రేమించాడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ప్రేమించాలంటే ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా మనం దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు దేవుని గురించి మనం తెలుసుకునే అవకాశం ఉంటుందండి. కానీ మనం దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని మనసు తెలుసుకోవాలంటే దేవుని మనసు మనకి ఎన్నటికి కూడా అర్థం కాదండి. మరి మారు మనసు పొందకపోబట్టే ఈ ప్రమాదాలన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఏమండి మారు మనసు పొందకుండా ఈ ప్రమాదాల్లోనే ఏమండి విశ్వాసులుగా బ్రతుకుతున్న వారు చనిపోతే మరి కన్ను మూసిన మరుక్షణమే నరకానికి వెళ్ళిపోతారండి. ఆ నరకంలో కన్ను తెరిచినప్పుడు నేను త్వరలో బాప్తిసం తీసుకుందాం అనుకున్నానే, మరి ఎలా జరిగిపోయింది ఏంటి అనుకొని అక్కడికి వెళ్ళి ఆలోచించిన ఎలాంటి మరి ఉపాయాన్ని మనం అనుకున్నా సరేనండి, ఇక ఎలాంటి తప్పించుకునే అవకాశం కూడా మనకి నరకానికి వెళ్ళిన తర్వాత ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రకృతిలో జరుగుతున్నటువంటి విపత్తులను మనం గుర్తెరిగి ముందుగా జాగ్రత్త పడేవారిగా ఉండాలి తప్ప ఇంకా భవిష్యత్తులో నేను తీసుకుంటాలే అని అనుకుంటేనండి ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదండి. ఏమంటే పలానా వ్యక్తి చనిపోతాడని అస్సలు మేము అనుకోలేదు అంటామండి. నువ్వు అనుకోకుండా జరిగేదే మరణం అండి. మనకు అనుకోకుండా వచ్చేదే మరణం. అలాంటప్పుడు మన మరణం ఎప్పుడు మరి దేవుడు ముగిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఏమండి భూమి మీద బ్రతుకుతున్నప్పుడే మనం ఏ విషయంలో ఆలస్యం చేసినా అంటే బాప్తిస్మం అనేటువంటి విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించకూడదండి. వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత దేవుని మాటలు మనం వింటున్న తర్వాత అండి ఏమంటే బస్సు ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తూ ఉన్నారండి. ఏమండి ఆ మరణంలో మనం లేకుండా ఉన్నాం కాబట్టి మనం సంతోషించాలండి. ఎంతోమంది కాలి బూడిదైపోతే ఎన్ని కుటుంబాలు మరి ఎంతగా ఏడుస్తున్నారో, ఎంతగా దుఃఖిస్తున్నారో చూడండి. అండ్ చనిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం వారు కొన్ని లక్షల రూపాయలని ఇచ్చినప్పటికీ అండ్ పోయినటువంటి ప్రాణాలను వాళ్ళు తిరిగి మరి రప్పించి ఇవ్వగలరా? ఆ శక్తి వాళ్ళ దగ్గర ఉందండి?
లేదు కదా. మరి అలాంటప్పుడు అండి దేవుడు మనం పనులు చేసుకోవడానికి వెళుతున్నా, ఉద్యోగాలు చేసుకోవడానికి వెళుతున్నా, వ్యాపారాలు చేసుకోవడానికి వెళుతున్నా, పిల్లలు చదువుల నిమిత్తం వెళుతున్నా, ఎక్కడికి వెళుతున్నా మరలా తిరిగి క్షేమంగా మనం ఇంటికి వస్తున్నామంటే దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. కానీ ఎంతమంది అండి వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ మనసు మాత్రం ఎందుకో మారటం లేదండి. ఏమండి, ఆ మార్పు లేని మనసు ఎంతకాలం ఇంకా వాక్యం వింటే మారుతుందో వాళ్ళే తెలుసుకోవాలండి. ఏమండి, మరొక సందర్భాన్ని చూసి మనం ముగించుకుందాం. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చిందండి. అంటే మనుషులను బట్టి కూడా ఈ భయంకరమైనటువంటి మరి తుఫాన్లు సంభవించే అవకాశం ఉందంటే వచ్చేదే మనుషులను బట్టి అండి. ఎందుకంటే మనిషి చేస్తున్నటువంటి ఆ దుర్మార్గ క్రియలను బట్టే దేవుడు ఈ భయంకరమైనటువంటి తుఫానులను రప్పిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడండి మనకి ఎందుకు ఎంత కీడు సంభవించింది, ఇప్పటి వరకు మనం బాగానే ప్రయాణం చేస్తున్నాం కదా సముద్రంలో, మరి ఎందుకు సడన్గా ఎంత భయంకరమైనటువంటి విపత్తు వస్తుంది అని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళు ఆ చీట్లు వేశారండి. ఆ చీట్లు వేసిన వెంబటే ఒక చీటి అనేది యోనా గారి పేరు మీదకి వచ్చేసింది. అయితే అప్పుడు మరి ఈ యోనాని మరి వాళ్ళు ఏం చేశారండి, ఆ ఓడలో నుంచి తీసేసి ఆ సముద్రంలో పడవేశారు. ఎందుకంటే ఈ తుఫాను నా వల్లే వచ్చేసింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని యోనా చెప్తే వాళ్ళు అలాగే చేశారు. ఎందుకు పడవేయాల్సిన అవసరం వచ్చింది చెప్పండి? అంటే దేవుని మాట వినకుండా దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఈ యోనా గారు మరొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడండి. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళి నా పిల్లలందరికీ వాక్యాన్ని ప్రకటించమని చెప్పాడండి. ఈయనేమో తర్షీష్కు పారిపోతూ ఉన్నాడు. కాబట్టి మనిషిని బట్టే ఈ భయంకరమైనటువంటి ఉగ్రత వస్తుందని మనం గుర్తెరగాలండి. మరి యోనా గారు తండ్రి చెప్పినటువంటి మరి ప్రాంతానికి వెళ్లకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడండి ఈ తుఫాన్ వచ్చింది. మరి యోనాకి బుద్ధి కలగడానికే గాని ఆయన ఓడలో నుండి మరి సముద్రంలో పడవేయగానే ఆ తుఫాన్ అనేది ఆగిపోయిందండి. ఇక మరో సందర్భం చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు చూద్దామండి. ముగింపు మాటగా లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనం వరకు. పిలాతు గలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఏమండి, అక్కడ కొంతమంది చనిపోతే, గలిలియ ప్రాంతంలో కొంతమంది చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా పాపులు అనుకుంటున్నారండి. వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటున్నారు. వాళ్ళు ప్రభు ఏం చెప్తున్నారండి? కాదు అని వాళ్ళతో చెప్తూ మీరు కూడా మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించిపోతారని మరి క్రీస్తు ప్రభు వారు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అంటే మారు మనసు పొందకపోవటం వల్ల అక్కడ గోపురం పడి 18 మంది చనిపోయారండి. కనుక మనం అంతా ఏం చేయాలి అంటే మనసు మార్చుకొని నీతి ప్రవర్తన గలవారమై ఉండి దేవుని ఉగ్రతను మనం ఆపగలగాలండి. ఏమండి, మన కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు సేవకులకి మనం ఫోన్ చేసి చెప్పొచ్చండి ప్రార్థన చేయమని. అంతకంటే ముందు కూడా మనం భక్తిగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు మనము కూడా ప్రార్థన చేసుకుంటూ, ఏమంటే దేవుడు మనవి వినడా? మన మనవి విని మనకు కూడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. కాబట్టి దేవుని కోసం బ్రతికితే మనల్ని బట్టండి ఆయన మనలకు కాపాడడానికి మరొక మంచి అవకాశాన్ని కూడా ఇస్తారు. శాస్త్రానికి అందినటువంటి సంగతులు మరి మహా జ్ఞానగ్రంథమైనటువంటి బైబిల్ నుంచి మనం ఎన్నో విషయాలను మనం
తెలుసుకోవచ్చండి. ఇప్పటికైనా ఎప్పటికైనా సరే సకల శాస్త్రాలను మరి మించినది బైబుల్ అండి. మరి శాస్త్రాన్ని మనం నమ్మకుండా శాస్త్రానికి అంటే కూడా గొప్పది బైబుల్ అని మరి దేవుని యందు మనం విశ్వాసము కలిగి బైబిల్ యొక్క ఖ్యాతిని ఔన్నత్యాన్ని ఈ ప్రపంచానికి మనమంతా తెలియచేసేవారిగా ఉండాలండి. అనేక మంది మరి క్రీస్తుని గుర్చినటువంటి గొప్ప సంగతులు ఈ లోకానికి పరిచయం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని గురించి జ్ఞానం అనేక మందిలో లేక నశించిపోతున్నారండి. అలా నశించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల మనం అందరి పట్ల కాకపోయినా మన చుట్టుపక్కల ఉన్న వారి పట్ల మనం ఆలోచన కలిగి వాళ్ళను కూడా మనం రక్షించేటువంటి ప్రయత్నం చేయాలండి. కాబట్టి శాస్త్రం ఎంత ప్రయత్నించినా సరే తుఫాన్ని మాత్రం ఆపలేదండి. ఆ శక్తి ఆపే శక్తి దేవుని దగ్గరే ఉంది. ఎందుకంటే తుఫాను రప్పించేది దేవుడే, దాన్ని ఆపగలిగేది కూడా దేవుడేనండి. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ శాస్త్రవేత్తలు అందరూ కూడండి మరి మోసగాళ్ళు అనేటువంటి సంగతి మనం తెలుసుకొని శాస్త్రానికి శాస్త్రవేత్తలకి ఈ తుఫాను గురించి తెలియదని మరి శాస్త్రానికి అందని తుఫాను అది దేవుని దగ్గరే నుండే వస్తుందని దాన్ని ఆపగలిగిన శక్తి కూడా దేవునికే ఉందని గుర్తెరిగి మనమంతా దేవుని యందు భయము భక్తి కలిగి మనం బ్రతుకుతూ అనేక మందిని కూడా దేవుని వైపుకు నడిపించాలని మీ అందరికీ తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.